చూడండి, ఈ వీడియోలో మనం వేటి గురించి తెలుసుకోబోతున్నాం సార్ అంటే, చూడండి ఇక్కడ రాసాం మనం నాన్ సెంచరీ ఇయర్ అంటే ఏంటి అంటే శతాబ్దం కాని సంవత్సరాలు ఏంటి. నెక్స్ట్ సెంచరీ ఇయర్ అంటే శతాబ్ది సంవత్సరాలని వీటిని అంటారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శతాబ్ది సంవత్సరాలు మరి శతాబ్ది కాని సంవత్సరాలు సెంచరీ ఇయర్స్ నాన్ సెంచరీ ఇయర్స్ ఎందుకు తెలుసుకోవాలి సార్ అంటే, మనం లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. దీన్ని ఆర్డినరీ ఇయర్ అయినా అనొచ్చు లేదా లీప్ ఇయర్ అయినా అనొచ్చు. మరి ఏమన్నాడు చూడండి, నాన్ సెంచరీ ఇయర్ లో కూడా లీప్ ఇయర్స్ ఉంటాయి, నెక్స్ట్ అదే విధంగా నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ 2004, మరి 2004 ని లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. మరి అదే విధంగా 2003, మరి 2003 ని ఏమని చెప్పొచ్చు అంటే నాన్ లీప్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఏమని చెప్తున్నాడు చూడండి, నాన్ సెంచరీ ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఉంటాయి, నార్మల్ ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూడండి, ఒకవేళ సెంచరీ ఇయర్, మరి సెంచరీ ఇయర్స్ లో కూడా లీప్ ఇయర్స్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. చూడండి, మరి 2000 ని మనం చూసినట్లయితే దీన్ని ఏమంటాం, లీప్ ఇయర్ అంటాం. నెక్స్ట్ 1900, మరి 1900 ని మనం ఏమంటాము అంటే నాన్ లీప్ ఇయర్ అంటాం. ఓకేనా? సో మనల్ని ఏమడుగుతాడు ఎక్కువగా క్వశ్చన్, వీటిలో లీప్ ఇయర్ ఏది, నాన్ లీప్ ఇయర్ ఏది అని అడుగుతాడు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి, విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చెప్పొచ్చు. దాని గురించి ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు దీంట్లో మనకు తెలియాల్సింది ఏంటి అంటే, చూడండి అసలు నాన్ సెంచరీ ఇయర్స్ అంటే ఏంటిది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమందికి తెలియదు కదా అసలు నాన్ సెంచరీ ఇయర్స్ అంటే ఏంటిది అనే విషయాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ తర్వాత అసలు సెంచరీ ఇయర్స్, మరి సెంచరీ ఇయర్స్ అని వేటిని అంటారు, మరి సెంచరీ ఇయర్స్ అని వేటికి పేరు అనేది మనం తెలుసుకోవాలి. మరి వాటి తర్వాత మనం ఏం కనుక్కోవాలి అంటే ఆర్డినరీ ఇయర్స్. మరి చూసిన వెంటనే ఇది ఆర్డినరీ ఇయరా లేకపోతే లీప్ ఇయరా అని చెప్పి ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి ఈ 3 and 4 మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనా? అది సెంచరీ ఇయర్ అయితే అది లీప్ ఇయరో నార్మల్ ఇయరో ఎలా కనుక్కోవాలి. ఓకేనా? అది సెంచరీ ఇయర్ కాకుండా, అది ఒకవేళ సెంచరీ ఇయర్ కాకుండా నాన్ సెంచరీ ఇయర్ అనుకోండి, మరి చూసిన వెంటనే అది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో ఎలా కనుక్కోవాలి. మరి దీంట్లో ఇంకా మనం ఏం డిస్కషన్ చేసుకోబోతున్నాం సార్ అంటే, లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్ కోసారి వస్తుంది, మరి క్యాలెండర్స్ ని ఎవరు కనుక్కున్నారు, మరి క్యాలెండర్స్ మనం ఎలా యూజ్ చేస్తాం అనే విధానాన్ని మొత్తం మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? లీప్ ఇయర్ మరి ఎవ్రీ 4 year కి ఒకసారి ఎందుకు వస్తుంది, మరి 8 year కి ఒకసారి ఎందుకు వస్తుంది, మరి నార్మల్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి, లీప్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి, అవన్నీ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ సమాన క్యాలెండర్స్ అంటే ఈక్వల్ క్యాలెండర్స్. ఈక్వల్ క్యాలెండర్స్ అంటే ఏంటి అంటే, ఈ క్యాలెండర్ ఎలా ఉంటాయి, సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. జనవరి 10 మంగళవారం అయింది అనుకోండి, ఆ క్యాలెండర్ లో కూడా జనవరి 10 మంగళవారమే అవుతుంది. ఒకవేళ ఫిబ్రవరి 1 మండే అయింది అనుకోండి, ఇక్కడ ఫిబ్రవరి 1 కూడా మండే అవుతుంది. మరి డిసెంబర్ 7 వచ్చేసి ట్యూస్డే అయింది అనుకోండి, ఇక్కడ కూడా డిసెంబర్ 7 వచ్చేసి ట్యూస్డే అవుతుంది. అంటే రెండు క్యాలెండర్స్ ఎలా ఉంటాయి, సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఒక్క రోజు కానీ ఏం మారదు, ఏ క్యాలెండర్ చూసినా రెండు ఒకటేలా ఉంటాయి, బట్ ఇక్కడ నెంబర్స్ చేంజ్ ఉంటాయి. మరి వాటిని ఎలా కనుక్కోవాలి, చూసిన వెంటనే మనం చెప్పాలి 2004 లాంటి క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, లేదా అంతకన్నా ముందు ఎప్పుడు వచ్చింది. అవునా? 2004 లాంటి క్యాలెండర్స్ ఎన్ని క్యాలెండర్స్ చేశారంటే కొన్ని వేల క్యాలెండర్స్ ఉంటాయి. ఒకటే లాంటి క్యాలెండర్స్ ఎన్ని ఉంటాయి, కొన్ని వేలు రిపీట్ అవుతూ ఉంటాయి. మరి వాటిని ఎలా కనుక్కోవాలి, ముందున్న దాన్ని ఎలా కనుక్కోవాలి, అదే విధంగా వెనక్కి వెళ్తే ఎలా కనుక్కోవాలి అని వాటన్నిటి గురించి ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ కూడా 2 types ఉంటాయి. మరి సమానమైన క్యాలెండర్స్ దేంట్లో ఉంటాయి చూడండి, నాన్ సెంచరీ ఇయర్స్ లో కూడా మనకి ఏముంటాయి అంటే సమానమైన క్యాలెండర్స్ ఉంటాయి. మరి అదే విధంగా సెంచరీ ఇయర్స్ లో కూడా సమానమైన క్యాలెండర్స్ లేదా పోలిన క్యాలెండర్స్ గా మనం మాట్లాడుకుంటాం. అవి కూడా ఎక్కడ ఉంటాయి, దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మళ్ళీ ఇక్కడ మనకి ఏం తెలియాలి, సెంచరీ ఇయర్స్ నాన్ సెంచరీ ఇయర్స్ గురించి పర్ఫెక్ట్ గా అవగాహన ఉండాలి. అవునా కాదా? మరి సెంచరీ ఇయర్స్ లో పోలిన క్యాలెండర్స్ ఏవి అని అడుగుతాడు, మరి నాన్ సెంచరీ ఇయర్స్ లో పోలిన క్యాలెండర్స్ అంటే సేమ్ టు సేమ్ ఉండే క్యాలెండర్స్ ఏవి అని అడుగుతాడు. ఓకేనా? మరి స్టార్టింగ్ లో ఉన్న విద్యార్థులకి కొంతమందికి అర్థం కాదు అన్న ఉద్దేశంతో మనం స్టార్టింగ్ నుంచే అంటే సెంచరీ ఇయర్ నాన్ సెంచరీ ఇయర్స్ నుంచే మనం క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా? చూద్దాం చూడండి ఫస్ట్. మరి ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దాం. ఏంటంటున్నాడు, నాన్ సెంచరీ ఇయర్ శతాబ్దం కాని సంవత్సరాలు. మరి శతాబ్దం కాని సంవత్సరాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మరి శతాబ్దం కాని సంవత్సరాలు అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక నెంబర్ కి చివర్లో 2 zeros లేవనుకోండి, దాన్ని శతాబ్దం కాని సంవత్సరాలు అంటాం. అంటే చూడండి ఇక్కడ 2001, మరి 2001 నేను ఏమని చెప్పొచ్చు అంటే నాన్ సెంచరీ ఇయర్ గా చెప్పొచ్చు. మరి 2004,
మరి 2004 ని కూడా నేను ఏమని చెప్తాను, నాన్ సెంచరీ ఇయర్స్ గా చెప్తాను. ఓకే, ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్, అవి మనకు అవసరం లేదు, వాటి గురించి వద్దు అసలు. ఫస్ట్ లీప్ ఇయర్స్ ఏంటిది, నాన్ లీప్ ఇయర్స్ ఏంటి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది సెంచరీ ఇయర్, నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్స్, సెంచరీ ఇయర్స్ అంటే ఏంటిది, చివర్లో 2 జీరోస్ ఉంటే దాన్ని సెంచరీ ఇయర్ అంటాం. మరి చివర్లో 2 జీరోస్ లేకపోతే దాన్ని నాన్ సెంచరీ ఇయర్ అంటాం, అంతే. మరి చూద్దాం. మరి 2010, మరి 2010 కూడా మనం ఏమని చెప్పొచ్చు, నాన్ సెంచరీ ఇయర్. ఎందుకని చివర్లో ఎన్ని జీరోస్ ఉండాలి, 2 జీరోస్ ఉండాలి. మరి 2 జీరోస్ ఉన్నాయా, లేవు. నెక్స్ట్ 1947, ఓకే. నెక్స్ట్ 1929, ఓకే. ఇలా ఎన్నైనా సరే ఏముంటాయి అంటే నాన్ సెంచరీ ఇయర్స్ చాలా ఉంటాయి, ఒకటి కాదు. ఎందుకని 1 నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు 2024 వరకు వచ్చాం. సో వాటిలో అన్ని ఆల్మోస్ట్ ఏముంటాయి అంటే నాన్ సెంచరీ ఇయర్సే చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది, ఓకేనా. సో వీటినే మనం ఏమని చెప్తాము అంటే 1944 కానీ, లేకపోతే 1941 కానీ, నెక్స్ట్ 1942 కానీ, సో 1943, వీటన్నిటిని ఏమని చెప్తాము అంటే నాన్ సెంచరీ ఇయర్స్. మరి నాన్ సెంచరీ ఇయర్ కి ఎగ్జాంపుల్ ఎవరు, ఎగ్జాంపుల్ ఏవి అని అడిగితే మనం వీటిలో ఏ తీసుకున్నా ఓకే. చివర్లో 2 జీరోస్ మాత్రం ఉండొద్దు. 2 జీరోస్ ఉంటే వాటిని ఏమంటాం, సెంచరీ ఇయర్స్ అంటాము. మనకు కావాల్సింది నాన్ సెంచరీ ఇయర్స్. సో చివర్లో 2 జీరోస్ లేని నెంబర్స్ మనం తీసుకోవచ్చు. మిడిల్లో ఉండొచ్చు, మిడిల్లో ఉంటే మనకేం సంబంధం లేదు. సో 2 జీరోస్ మిడిల్లో ఉన్నాయి కదా సార్, అది తీసుకోకూడదా అంటే కన్ఫామ్ గా తీసుకోవచ్చు, ఓకేనా. మనకి ఏం కావాలంటే చివర్లో 2 జీరోస్ ఉండొద్దు. చివర్లో 2 జీరోస్ ఉంటే వాటిని సెంచరీ ఇయర్స్ అంటాం. మరి చివర్లో 2 జీరోస్ లేకుండా ఏ ఇయర్ ఉంటుందో వాటిని నాన్ సెంచరీ ఇయర్, శతాబ్దపు కాని సంవత్సరంగా మనం మాట్లాడుకుంటాం, అంతే. జస్ట్ ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ సెంచరీ ఇయర్, ఇప్పుడే చెప్పాం కదా శతాబ్దపు సంవత్సరం. మరి శతాబ్దపు సంవత్సరం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నెంబర్ కి చివర్లో 2 డిజిట్స్ ఉంటాయి కదా, అవి 2 జీరోస్ అయి ఉంటే దాన్ని ఏమంటాము అంటే శతాబ్దపు సంవత్సరం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరి 1900, మరి 1900 ని మనం ఏమని చెప్పొచ్చు అంటే సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 1800, మరి 1800 ని మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. మరి అదే విధంగా 2000, మరి 2000 ని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 200 ని కూడా మనం ఏమని చెప్పొచ్చు, సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. మరి 800 ని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే సెంచరీ ఇయర్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎవరైనా సరే సెంచరీ ఇయర్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే ఏవైనా సరే చివరిలో 2 జీరోస్ ఉండే నెంబర్స్ చెప్పొచ్చు, ఓకేనా. మరి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే 2400, సో దీన్ని కూడా సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు, ఓకేనా. లేకపోతే ఇంకోటి 1700, మరి 1700 ని సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. లేదా 1500, మరి 1500 ని సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. లేకపోతే 1600, మరి 1600 ని కూడా మనం ఏమని చెప్పొచ్చు అండి, సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. ఒకవేళ సెంచరీ ఇయర్ కి ఎగ్జాంపుల్స్ ఏవి అంటే వీటిలో వేటినైనా సరే మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది, ఏమని సెంచరీ ఇయర్ అంటే ఏందో తెలుసు, మరి అదే విధంగా నాన్ సెంచరీ ఇయర్ అంటే ఏందో కూడా తెలిసిపోయింది. ఇవి తెలియాలి ఫస్ట్. ఎందుకు అంటే లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ వాటికి కనుక్కోవడానికి ఒకటి ఉంటది వే, మరి వీటికి కనుక్కోవడానికి ఒక వే ఉంటది, ఓకేనా. సో అందుకని చెప్పేసి నేను దాని గురించి చెప్పాను, ఓకేనా. ఇప్పుడు సెంచరీ ఇయర్ అండ్ నాన్ సెంచరీ ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. చిన్న చిన్న క్వశ్చన్స్ మీరే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సెంచరీ ఇయర్, ఈ క్రింది వాణిలో శతాబ్దపు సంవత్సరం ఏది. మరి శతాబ్దపు సంవత్సరం అంటే మనం ఏం చెప్పుకున్నామండి, దానిలో చివర్లో 2 జీరోస్ ఉంటాయి. మరి చివర్లో 2 జీరోస్ ఉంటే దాన్ని సెంచరీ ఇయర్ అంటాం. మరి చివర్లో 2 జీరోస్ లేవు, సెంచరీ ఇయర్ కాదు. మరి చివర్లో 2 జీరోస్ లేవు, సెంచరీ ఇయర్ కాదు. మరి చివర్లో 2 జీరోస్ లేవు, సెంచరీ ఇయర్ కాదు. సో దీన్ని మనం ఏమని చెప్తాము, సెంచరీ ఇయర్ గా మాట్లాడుకుంటాం. అంతేగాని వీటిలో లీప్ ఇయర్స్ ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి, వాటి గురించి మీకు వద్దు. లీప్ ఇయర్స్, నాన్ లీప్ ఇయర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం మనం, ఫస్ట్ సెంచరీ ఇయర్, నాన్ సెంచరీ ఇయరే కావాలి. అంతేగాని ఇదేమో లీప్ ఇయర్, ఇదేమో నాన్ లీప్ ఇయర్, ఇదేమో నాన్ లీప్ ఇయర్, ఇదేమో లీప్ ఇయర్, వాటి గురించి వద్దు. మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే సెంచరీ ఇయర్ ఏంటిది, నాన్ సెంచరీ ఇయర్ ఏంటిది, దాని తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2.
ఇది కూడా చాలా చిన్న క్వశ్చన్. ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెంచరీ ఇయర్? మరి ఈ క్రింది వాణిలో శతాబ్దపు సంవత్సరం ఏది? ఓకేనా. మరి సెంచరీ ఇయర్ కి చివర్లో 2 జీరోస్ ఉండాలి. మరి చివర్లో 2 జీరోస్ లేవు. మరి చివర్లో 2 జీరోస్ లేవు. 2 జీరోస్ ఉండాలి అని కాదండి, చివర్లో 2 ఉండాలి. అంతేగాని ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా నేను తీసుకుంటాను అనొద్దు. చివర్లో 2 జీరోస్ అనేవి ఉండాలి. మరి ఇక్కడ కూడా చివర్లో 2 జీరోస్ లేవు, మిడిల్లో ఉన్నాయి. సో కన్ఫామ్ గా దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే సెంచరీ ఇయర్ చెప్పొచ్చు. ఓకేనా. సో అందుకే ఆప్షన్ 3 ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఏమంటాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాన్ సెంచరీ ఇయర్? చూడండి ఏమంటాడు, ఈ క్రింది వాళ్ళలో శతాబ్దపు కాని సంవత్సరం ఏది? మరి శతాబ్దపు కాని సంవత్సరం అంటే చివర్లో 2 జీరోస్ ఉండదు. మరి చూడండి, చివర్లో 2 జీరోస్ ఉన్నాయి, సో దీన్ని సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. మరి చివర్లో 2 జీరోస్ ఉన్నాయి, దీన్ని సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ కూడా చివర్లో 2 జీరోస్ ఉన్నాయి, సో దీన్ని కూడా ఏమని చెప్పొచ్చు అండి, సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ కాకుండా ఉండేదాన్ని మనం శతాబ్దపు కాని సంవత్సరం అంటాం. దానికి చివర్లో 2 జీరోస్ అయితే ఉండవు. సో ఇవన్నీ సెంచరీ ఇయర్స్ కాబట్టి ఇది మాత్రమే నాన్ సెంచరీ ఇయర్ అవుతుంది. ఓకేనా. వీటి మీద క్వశ్చన్లు అడగడు, జస్ట్ మీకు తెలియాలి అని చెప్తున్నాను. ఓకేనా. వీటికి సంబంధించి లింకప్ లో అడుగుతాడు, వాటి గురించి నెక్స్ట్ డిస్కషన్ చేద్దాం. ఓకే. చూడండి మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంట, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాన్ సెంచరీ ఇయర్? ఈ క్రింది వాళ్ళలో శతాబ్దపు కాని సంవత్సరం ఏది? ఓకేనా. నాన్ సెంచరీ ఇయర్ ఏది అని అంటున్నాడు. చూడండి, చివర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది సెంచరీ ఇయరే. మరి చివర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది సెంచరీ ఇయరే. మరి చివర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం ఏమని చెప్పవచ్చు, సెంచరీ ఇయర్ అనే చెప్పొచ్చు. మరి ఇక్కడ చివర్లో 2 జీరోస్ లేవు కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే నాన్ సెంచరీ ఇయర్ అని చెప్పొచ్చు, లేదా శతాబ్దపు కాని సంవత్సరంగా మనం మాట్లాడుకుంటున్నాం. మరి వాడు అడిగింది నాన్ సెంచరీ ఇయరే కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకోవాలండి, ఆప్షన్ 4 ని ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఏమని అంటే సెంచరీ ఇయర్ అంటే ఏంటిది, నాన్ సెంచరీ ఇయర్ అంటే ఏంటిది అనేది ఒక ఐడియా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. చూడండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. మై నేమ్ ఇస్ వెంకీ, ఐఎమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. చూడండి, ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం సార్ అంటే లీప్ ఇయర్ మరియు నాన్ లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ ని మరియు నాన్ లీప్ ఇయర్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని ఒకసారి అయితే మనం డిస్కషన్ చేద్దాం. మరి చూడండి, మరి ఇప్పుడు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అవుతుందా లేదా నాన్ లీప్ ఇయర్ అవుతుందా అనేది మనం ఎలా కనుక్కుంటాము అంటే ఆ ఇచ్చిన సంవత్సరాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మరి నేను ఆల్రెడీ మీకు విషయం చెప్పాను, ఏం చెప్పాను అంటే శతాబ్ది సంవత్సరం మరియు శతాబ్ది కాని సంవత్సరాల గురించి చెప్పాను. మరి శతాబ్ది సంవత్సరాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము అంటే సెంచరీ ఇయర్, మరి నాన్ సెంచరీ ఇయర్ ని మనం అని మాట్లాడుకున్నాం. మరి ఒకవేళ మనకి ఇచ్చిన సంవత్సరం అనేది నాన్ సెంచరీ ఇయర్ అనుకోండి, మరి దాన్ని దేంతో డివిజిబుల్ చేయమని చెప్తున్నాడు అంటే 4 తో డివిజిబుల్ చేయాలి. మరి ఒకవేళ మనకి ఇచ్చిన సంవత్సరం అనేది సెంచరీ ఇయర్ అనుకోండి, మరి సెంచరీ ఇయర్ ని 400 తో డివిజిబుల్ చేయాలి. మరి డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలండి, 0 రావాలి. మరి 0 రిమైండర్ వచ్చినప్పుడు కన్ఫామ్ గా అది ఏమవుతుంది అంటే లీప్ ఇయర్ అవుతుంది. ఒకవేళ రిమైండర్ 0 రాని పక్షంలో కన్ఫామ్ గా దాన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే ఏమని చెప్పొచ్చు అండి, సాధారణ సంవత్సరంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడు కనుక్కుందాం. ఫర్ సపోజ్ 2003, మరి ఈ 2003 లీప్ ఇయరా కాదా అని అడిగాడు అనుకోండి. మరి వెంటనే నేను ఏం చేస్తాను అంటే ఈ 2003 ఏంటిది, సెంచరీ ఇయరా నాన్ సెంచరీ ఇయరా? సెంచరీ ఇయర్ కాదు, నాన్ సెంచరీ ఇయర్. మరి నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి ఏం చేస్తాను, 4 తో డివిజిబుల్ చేస్తాను. 4 తో డివిజిబుల్ చేసేసి 0 రిమైండర్ వస్తేనేమో లీప్ ఇయర్ అని చెప్తాను. మరి రిమైండర్ 0 రాకపోతే దాన్ని ఏమని చెప్తాను, నాన్ లీప్ ఇయర్. మరి చూద్దామండి. మరి చూడండి, 4 తో డివిజన్ చేద్దాం. మరి 4 తో 2003 ని డివిజిబుల్ చేద్దామండి. చూడండి, మరి 4 5s, మరి 4 5s ఎంత అంటే 20. సో 0కి 0 పెడదాం. సో ఎన్ని టైమ్స్ పోతుంది, 2000 టైమ్స్ పోతుంది. సో ఇంకెంత మిగిలింది, 3 అనేది మిగిలింది. ఓకేనా. మరి దీన్ని బట్టి నాకు ఏం అర్థమైంది సార్ అంటే చూడండి, రిమైండర్ ఎంత వచ్చింది అంటే జస్ట్ మనకి 3 అనేది రిమైండర్ రావడం జరిగింది, అవునా కాదా? సో రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ మనకి ఏం రావాలి, 0 రావాలి. 0 వస్తే లీప్ ఇయర్. మరి 0 రాలేదు కాబట్టి మరి ఈ సంవత్సరం మరి 2003ని మనం ఏ సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే ఏమని చెప్పుకోవచ్చు అండి, ఆర్డినరీ ఇయర్ లేదా సాధారణ సంవత్సరంగా మాట్లాడుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, మరి ఇప్పుడు 2100 ఉంది.
మరి 2100 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని అడిగాడు. మరి వెంటనే నేను ఏం చేస్తాను అంటే అసలు ఇది ఏంటిది అనేది చూస్తాను. మరి సెంచరీ ఇయరా నాన్ సెంచరీ ఇయరా? ఇది సెంచరీ ఇయర్. మరి సెంచరీ ఇయర్ అయితే మనం దేంతో డివిజిబుల్ చేయాలండి? 400 తో డివిజిబుల్ చేయాలి. మరి 400 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. మరి రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్, లేకపోతే లీప్ ఇయర్ కాదు. చూడండి, మరి 400 ని 400 తో డివిజిబుల్ చేస్తున్నాయి. ఎంత? 21,000. మరి 400 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 400 5s. 4 5s ఎంత అంటే 20. దాని పక్కన ఒక 2 zeros. మరి ఎంత వచ్చిందండి రిమైండర్? 100 వచ్చింది. మరి రిమైండర్ నాకు ఎంత రావాలి? 0 రావాలి. మరి ఒకవేళ 0 రిమైండర్ వస్తే లీప్ ఇయర్. మరి ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి మరి ఇప్పుడు ఈ 2100 ని నేను ఏమని చెప్తాను అంటే సాధారణ సంవత్సరంగా నేను మాట్లాడటం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ అంటే ఏందో కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు లీప్ ఇయర్ అంటే ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నదే. మరి 4 తో డివిజిబుల్ చేస్తేనేమో రిమైండర్ 0 రావాలి. ఒకవేళ 400 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ కూడా ఎంత రావాలి? 0 రావాలి. అప్పుడే దాన్ని మనం లీప్ ఇయర్ గా కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ వాడు ఇచ్చింది ఎంత అంటే 2004. మరి 2004 లీప్ ఇయరా అన్నాడు. మరి వెంటనే ఏం చేస్తాను అంటే ఇది సెంచరీ ఇయరా నాన్ సెంచరీ ఇయరా అనేది చూస్తాను. మరి ఇది నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి దేంతో డివిజిబుల్ చేయాలి? 4 తో డివిజిబుల్ చేయాలి. మరి 4 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ కన్ఫర్మ్ ఎంత రావాలి? 0 రావాలి. మరి ఎప్పుడైతే 0 రిమైండర్ వస్తుందో అప్పుడు దాన్ని లీప్ ఇయర్ గా నేను కౌంట్ చేస్తాను. మరి చూడండి, మరి 2004. మరి 2004 ని దేంతో డివిజిబుల్ చేద్దాం సార్ అంటే 4 తో డివిజిబుల్ చేద్దాం. 4 5s ఎంత అంటే 20. ఓకే, నెక్స్ట్ ఎంత ఉంది? 0 ఉంది. మరి 0కి 0 పోవాలంటే ఇక్కడ ఏం పెట్టాలి? ఒక 0 పెడితే సరిపోయింది. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఈ 0 పోతుంది. ఎంత మిగిలింది? 4 వచ్చేసి. మరి చూడండి 4 ఎన్ని టైమ్స్? 4 1s ఎంత అంటే 4. మరి రిమైండర్ ఎంత మిగిలింది? 0. ఎప్పుడైతే ఈ రిమైండర్ అనేది 0 వచ్చిందో మనం వెంటనే దాన్ని మనం ఏ ఇయర్ గా మాట్లాడుకోవచ్చు అంటే లీప్ ఇయర్. ఓకేనా? మరి ఇప్పుడు ఇచ్చిన ఇయర్ నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి 4 తో డివిజిబుల్ చేశాను. 4 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ వస్తే దాన్ని ఏమంటాను? లీప్ ఇయర్ అంటాను. సో అందుకే 2004 అనేది ఏమవుతుంది అంటే లీప్ ఇయర్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మరి 1600. మరి 1600 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? మరి వెంటనే నేను ఏం చేస్తాను అంటే చూడండి 1600 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా తెలియాలి అంటే వెంటనే మనం ఏం చేయాలి సార్ అంటే దీన్ని అసలు ఇది ఏంటిదో చూడాలి. మరి ఇది సెంచరీ ఇయరా నార్మల్ ఇయరా అనేది తెలియాలి. మరి ఇది చూడగానే అర్థమైపోతుంది. ఏ ఇయర్ ఇది? సెంచరీ ఇయర్. మరి సెంచరీ ఇయర్ కాబట్టి దీన్ని దేంతో డివిజిబుల్ చేయాలని చెప్తున్నాడండి? 400 తో డివిజిబుల్ చేయాలి. మరి 400 తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. 0 వస్తేనేమో అది ఏమవుతుంది అంటే లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే నాన్ లీప్ ఇయర్ అవుతుంది. మరి చూడండి, మరి 400 తో మనం ఒకవేళ 1600 ని డివిజిబుల్ చేసినట్లయితే చూడండి 4 4s ఎంత అంటే 1600. సో రిమైండర్ ఎంత వచ్చిందండి? 0. మరి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి కన్ఫామ్ గా ఈ 1600 ని మనం ఏమని చెప్పొచ్చు అంటే లీప్ ఇయర్ గా చెప్పొచ్చు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా లేకపోతే నాన్ లీప్ ఇయరా అని అడుగుతాడు వాడు. వాడు అడిగినప్పుడు మనకు తెలియాల్సింది ఒకటే, 4 తో డివిజిబుల్ చేయాలి లేదా 400 తో డివిజిబుల్ చేయాలి. మరి 4 తో ఎప్పుడు డివిజిబుల్ చేయాలి? చూడండి, మరి 4 తో ఎప్పుడు డివిజిబుల్ చేయాలి సార్ అంటే అది సెంచరీ ఇయర్ అనుకోండి 400 తో డివిజిబుల్ చేయాలి. ఒకవేళ అది నాన్ సెంచరీ ఇయర్ అనుకోండి ఎవరితో డివిజిబుల్ చేయాలి? 4 తో డివిజిబుల్ చేయాలి. 0 రిమైండర్ వస్తేనేమో లీప్ ఇయర్ లేకపోతే నాన్ లీప్ ఇయర్. ఓకేనా? మరి ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. 1 మార్క్ అని వస్తుందండి. ఓకేనా? సో అందుకని చూడండి, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్? ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం ఏ? మరి ఇక్కడ మొత్తం ఏమిచ్చాడో చూడాలి ఒకసారి. మరి మొత్తం ఏమిచ్చాడు? ఇవన్నీ ఏ ఇయర్స్ తెలియాలి. శతాబ్ది సంవత్సరాల, శతాబ్ది కాని సంవత్సరాల అనేది కూడా మనకు తెలియాలి. మరి ఇవన్నీ చూస్తే ఏ ఇయర్స్ అండి? శతాబ్ది కాని సంవత్సరాలు. ఓకేనా? మరి ఇప్పుడు ఈ శతాబ్ది కాని సంవత్సరాలు కాబట్టి అన్నిటిని ఏం చేయాలి? 4 తో డివిజిబుల్ చేయాలి. మరి 4 తో డివిజిబుల్ చేస్తే వీటన్నిటి టైం పట్టింది కదా. దానికోసం మనం ఒక షార్ట్ కట్ నేర్చుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? 4 యొక్క డివిజిబిలిటీ రూల్.
4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? ఏదైనా ఒక నెంబర్ 4 తో డివిజిబుల్ చేయాలి అని మీరు అనుకుంటే ఈ నెంబర్ అంతా డివిజిబుల్ చేయొద్దు. ఆ నెంబర్ లో చివరి 2 సంఖ్యల్ని మనం ఏం చేయాలి అంటే 4తో భాగించాలి. ఒకవేళ చివరి 2 సంఖ్యలు 4 చేత భాగించబడితే అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఎవరి చేత భాగించబడుతుంది? 4 చేత భాగించబడుతుంది. ఫర్ సపోజ్ చూడండి, 1 2 4 7 9 7 3 2 4 9 2 1 7 1. ఇది 4 తో డివిజిబుల్ అవుతుందా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ 4 తీసుకొని ఈ నెంబర్ అంతా రాసి ఇదంతా చేసి చెప్పొద్దు. ఏం చేయాలంట? చివరిలో ఉన్న 2 నెంబర్స్, మరి ఇక్కడ చివరిలో ఉన్న 2 నెంబర్స్ ఎంత? 71. మరి 71 అనేది 4 టేబుల్ ఎప్పుడైనా మనం చూసామా? చూడలేదు. లేదంటే కట్ చేయండి. 4 1s 4, ఇంకెంత మిగిలింది? 31 మిగిలింది. మరి 4 టేబుల్లో 31 వస్తుందా? రాదు. సో వెంటనే ఇది ఏమవ్వదండి, 4 మల్టిపుల్ అవ్వదు అని చెప్పేయచ్చు అంట. ఇదే 4 యొక్క డివిజిబిలిటీ రూల్. మరి ఇదే డివిజిబిలిటీ రూల్ ని బేస్ చేసుకొని నేను ఆన్సర్ చేస్తాను. మరి ఇప్పుడు 994 అనేది లీప్ ఇయర్ అవుతుందా లేదా అన్నాడు. మరి 4 తో డివిజిబుల్ చేయాలి కదా, చివరిలో 94. మరి 94 4 టేబుల్ వస్తుందా? రానే రాదు. 4 2 8, ఇంకెంత మిగిలింది? 14. 14 అనేది 4 ఎక్కంలో రాదు కాబట్టి ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ 34. మరి 4 టేబుల్లో ఎప్పుడైనా మనం 34 చూసామా? 32 చూసాం కానీ 34 చూడలేదు. సో అందుకే ఎలిమినేటెడ్. నెక్స్ట్ 98. చివరిలో 2 నెంబర్స్ 98. మరి 98 4 టేబుల్ వస్తుందా చూద్దాం. 4 2 8, ఇంకెంత మిగిలింది? 1. దాని పక్కన 8 అంటే 18. మరి 18 ఎప్పుడైనా 4 టేబుల్లో చూసామా మనం? 16 చూసాం, 20 చూసాం కానీ 18 చూడలేదు. సో అందుకే ఇది కూడా ఎలిమినేటెడ్. మరి ఇక మిగిలిపోయింది ఏది అంటే అదే కాబట్టి దాన్ని ఆన్సర్ గా తీసుకుందాం. లేదు సార్ మనం కట్ చేద్దామంటే 72ని 4 టేబుల్లో మనం ఖచ్చితంగా చూసాం. చూడండి, 4 1s 4, ఇంకెంత మిగిలింది? 3. దాని పక్కన ఎంత ఉంది? 32. మరి 32 అనేది 4 టేబుల్ వస్తుందా రాదా? 4 8 ఎంత? 32. సో అందుకే వెంటనే దీన్ని మనం ఏమని చెప్పాలి అంటే లీప్ ఇయర్ అని చెప్పాలి. అంటే ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ అన్ని చూడండి, ఈ ఇయర్స్ అన్ని ఏ ఇయర్స్ అంటే శతాబ్ది కాని సంవత్సరాలు, నాన్ సెంచరీ ఇయర్స్. మరి నాన్ సెంచరీ ఇయర్స్ లో లీప్ ఇయర్ ఏది అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లీప్ ఇయర్? ఈ క్రింది వాణిలో లీప్ సంవత్సరం ఏది? మరి ఇందాక ఏం చేశాడు? అన్ని నాన్ సెంచరీ ఇయర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? అన్ని సెంచరీ ఇయర్స్ ఇచ్చాడు. ఇది కూడా ఒక మోడలే. ఓకేనా? నెక్స్ట్ కాంబినేషన్ లో కూడా రావచ్చు, చూద్దాం. మరి ఇప్పుడు దీంట్లో నాకు ఏం కావాలి అంటే లీప్ ఇయర్ ఏది, నాన్ లీప్ ఇయర్ ఏదో కనుక్కోవాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఇది ఏంటిది? శతాబ్ది సంవత్సరం. మరి శతాబ్ది సంవత్సరాన్ని దేంతో డివిజిబుల్ చేయాలి? 400 తో డివిజిబుల్ చేయాలి. మరి 400 తో వీటన్నిటిని డివిజిబుల్ చేస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. మరి 400 లో చివరిలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 సున్నాలని కట్ చేసేస్తా. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఈ నెంబర్స్ ఏం చేస్తాను? ఇంకా 4 మిగిలిపోయింది కదా, 4 తో కట్ చేద్దాం. మరి 4 టేబుల్లో 19 వస్తుందా అండి? రాదు. లేదు. నెక్స్ట్ 4 టేబుల్లో 14 వస్తుందా? రాదు. మరి 4 టేబుల్లో 23 వస్తుందా? రాదు. సో అందుకే ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి అంటే ఆప్షన్ 3 ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. అంతే. ఓకేనా? అంతేగాని 400 తీసుకొని ఇదంతా చేసి అలా చేయొద్దు, టైం వేస్ట్. ఓకేనా? ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్? ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం ఇది. క్వశ్చన్ మారట్లేదు, ఆప్షన్లు మారుతున్నాయి. ఈ క్వశ్చన్లు 3 తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ మొత్తం ఏ ఇయర్స్ ఇచ్చాడు అంటే నాన్ సెంచరీ ఇయర్స్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ మొత్తం ఏం చేశాడు? మొత్తం సెంచరీ ఇయర్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేశాడు? రెండిటి యొక్క కాంబినేషన్ లో ఇచ్చాడు. ఓకేనా? అది ఆ విషయం తెలియాలి అనే నేను అదే క్వశ్చన్ ఇస్తున్నాను తప్ప అంతకు మించి ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వెంటనే దీన్ని చూశాను. మరి ఇదేంటిది? సెంచరీ ఇయర్. మరి సెంచరీ ఇయర్ కాబట్టి 400 తో డివిజిబుల్ చేయాలి. 2 zeros పోతే 14 అనేది ఎప్పుడూ కనిపించదు. సో 4 టేబుల్. సో అందుకే కట్, అది కాదు. నెక్స్ట్ ఇది చూశాను. ఇది చూసిన వెంటనే ఏం చేయాలి? ఇది ఏ ఇయర్? ఇది ఏ ఇయర్? నాన్ సెంచరీ ఇయర్. మరి నాన్ సెంచరీ ఇయర్ ని 4 తో డివిజిబుల్ చేయాలి. చివరిలో 42 ఎప్పుడైనా 4 టేబుల్ వస్తుందా? రాదు. సో వెంటనే ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇది సెంచరీ ఇయర్. మరి సెంచరీ ఇయర్ కాబట్టి చివరిలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. మరి దీన్ని 400 తో డివిజిబుల్ చేద్దాం. 2 zeros పోయినాయి అనుకో, ఎంత మిగిలింది? 27. మరి 27 ఎప్పుడైనా మనం చూసామా అండి? 4 టేబుల్లో చూడలేదు. సో అందుకే మిగిలిపోయింది ఇదే. సో వెంటనే దీన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అంటే 1296. లేదా దీన్ని కూడా కట్ చేద్దాం సార్ అంటే కట్ చేద్దాం. ఇది ఏ ఇయర్? ఏ ఇయర్ ఫస్ట్ మనకు తెలియాలి. మరి ఇది ఏ ఇయర్ సార్ అంటే నాన్ సెంచరీ ఇయర్. మరి నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి 4 తో డివిజిబుల్ చేద్దాం. చూడండి, 4 2 8, 1 మిగిలింది. 4 4
16. సో కన్ఫామ్ గా కట్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్. మరి దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే నాన్ సెంచరీ లీప్ ఇయర్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. లీప్ ఇయరే బట్ అది నాన్ సెంచరీ లీప్ ఇయర్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఏం కావాలంట వాడికి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నార్మల్ ఇయర్, ఈ క్రింది వానిలో సాధారణ సంవత్సరం ఏది. మరి సాధారణ సంవత్సరాన్ని కనుక్కోమంటున్నాడు. చూడండి మరి ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ అన్ని చూడాలి. మరి ఇక్కడ ఇచ్చిన ఇయర్ మొత్తం ఏంటిది, అన్ని ఏ ఇయర్స్, నాన్ సెంచరీ ఇయర్స్. మరి నాన్ సెంచరీ ఇయర్స్ 4 తో డివిజిబుల్ చేయాలి, రిమైండర్ 0 వస్తేనేమో లీప్ ఇయర్, ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే నాన్ లీప్ ఇయర్. మరి ఇక్కడ చివరిలో 24 ఉంది, మరి 24 అనేది 4 టేబుల్లో వస్తుంది కాబట్టి లీప్ ఇయర్. నాకు లీప్ ఇయర్ వద్దు, అందుకే కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, చివరిలో 88 4 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇది కూడా లీప్ ఇయరే. నెక్స్ట్ ఇక్కడ చూడండి చివరిలో 04, మరి 04 ఉంటే ఇది కూడా 4 టేబుల్లో వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఎలిమినేటెడ్. సో మిగిలిపోయింది ఏంటి సార్ అంటే ఇదే. సో కన్ఫామ్ గా ఇది ఏమవుతుంది అంటే నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా, సో అలా తీసేసుకుంటే సరిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. ఓకే, నాన్ లీప్ ఇయర్, ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం కానిది. మరి ఇక్కడ ఏమి లేదు, క్వశ్చన్ అదే అడిగాడు బట్ ఆప్షన్స్ చూడండి అని నేను చెప్తున్నా. ఇందాక ఇచ్చినవి మొత్తం నాన్ సెంచరీ ఇయర్స్, మరి ఇప్పుడు ఇచ్చినవి మొత్తం సెంచరీ ఇయర్స్. మరి సెంచరీ ఇయర్స్ లో లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి సెంచరీ ఇయర్ లో ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాము, చివర్లో 2 zeros కాబట్టి క్యాన్సిల్ 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 చేసేసాను. ఇప్పుడు నాకు కావాల్సింది నాన్ లీప్ ఇయర్. మరి 12 అనేది 4 టేబుల్లో వస్తుంది కాబట్టి లీప్ ఇయర్, ఇది నాకు వద్దు. నెక్స్ట్ 20 కూడా 4 టేబుల్లో వస్తుంది, సో ఇది కూడా నాకు వద్దు, ఇది కూడా లీప్ ఇయర్. నెక్స్ట్ 36 కూడా 4 టేబుల్లో వస్తుంది, ఇది కూడా లీప్ ఇయర్. సో నాకు వద్దు, నాకు కావాల్సింది నాన్ లీప్ ఇయర్. సో అందుకే లీప్ ఇయర్ అన్నిటిని వదిలేశాను. సో ఇదే నాకేమవుతుంది అంటే నాన్ లీప్ ఇయర్. మరి దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే సెంచరీ నాన్ లీప్ ఇయర్. ఓకేనా, దీన్ని ఏమని చెప్తున్నాం, సెంచరీ నాన్ లీప్ ఇయర్ గా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, చూడండి ఏమందంట, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నార్మల్ ఇయర్, ఈ క్రింది వానిలో సాధారణ సంవత్సరం ఏది. ఇప్పుడు కాంబినేషన్ లో ఇచ్చాడు, కొన్నేమో ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి కొన్ని ఈ రెండింటిని చూసామనుకోండి సెంచరీ ఇయర్స్, మరి వీటిని చూస్తేనేమో నాన్ సెంచరీ ఇయర్స్. అంటే రెండింటి కాంబినేషన్ లో ఇచ్చాడు అంతే, అంతకు మించి ఏం లేదు. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే నాన్ లీప్ ఇయర్ కనుక్కుందాం. మరి ఇక్కడ ఎంత ఉంది, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. మరి 8 అనేది 4 టేబుల్లో వస్తుందా, వస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేస్తాను, ఎందుకని నాకు కావాల్సింది ఏంటి అంటే నాన్ లీప్ ఇయర్. సో అది లీప్ ఇయర్ కాబట్టి క్యాన్సిల్. నెక్స్ట్ 1700, మరి 2 zeros కి 2 zeros క్యాన్సిల్. మరి 17 అనేది 4 టేబుల్ వస్తుందా, రాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ అయితే కాదు. మరి నాకు కావాల్సింది కూడా లీప్ ఇయర్ కాందే కాబట్టి ఇది ఆన్సర్. లేదు సార్ ఇవి కూడా చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం. మరి చూడండి ఇక్కడ చివర్లో ఎంత ఉంది, 12 అనే నెంబర్ ఉంది, అవునా కాదు. మరి చివర్లో 12 ఉంది కాబట్టి మనం దీన్ని దేంతో డివిజిబుల్ చేయాలి, 4 తో డివిజిబుల్ చేయాలి, నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి. మరి డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు, నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాబట్టి క్యాన్సిల్ చేశాను. మరి ఇక్కడ చివరిలో చూడండి 1947, మరి 1947 అనేది లీప్ ఇయర్ అవుతుందా, అస్సలకే అవ్వదు. ఎందుకని చివరిలో ఎంత ఉంది, 47. మరి 47 అనేది 4 టేబుల్ వస్తుందా, రాదు. సో అందుకే ఈ రెండింటిని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది లీప్ ఇయరే, నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా లీప్ ఇయరే, నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ ఏది అంటే ఆప్షన్ 2 తీసుకున్నా పర్లేదు, ఆప్షన్ 4 తీసుకున్నా పర్లేదు. ఒక్కోసారి వాడు మెన్షన్ చేస్తాడు, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తీసుకున్నా ఆన్సర్ ఇస్తాడు, బట్ వాడు మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడు అంటే ఏమంటాడు చూడండి, నాన్ సెంచరీ నాన్ లీప్ ఇయర్ ఏది అంటాడు. మరి నాన్ సెంచరీ నాన్ లీప్ ఇయర్ అనగా నీకు చెప్పాలి. ఒకవేళ సెంచరీ నాన్ లీప్ ఇయర్, మరి సెంచరీ ఇయర్ ఉండాలి, మరి నాన్ లీప్ ఇయర్ ఉండాలి అనగా వెంటనే ఏం చెప్పాలి, దీన్ని ఆన్సర్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఆన్సర్ తీసుకున్నా ఓకే. ఈ మ్యాటర్ చెప్పడానికి రెండింటిని ఆన్సర్ గా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వచ్చింది చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఏంటంట, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంచరీ లీప్ ఇయర్. ఏమంటున్నాడు క్లియర్ గా చూడాలి, లీప్ ఇయర్ వద్దంట, సెంచరీ లీప్ ఇయర్. చూడండి ఈ క్రింది వానిలో శతాబ్దపు లీప్ సంవత్సరం ఏది. చూడండి మరి ఇప్పుడు చివర్లో 24 ఉంది, 24 ఉంది కాబట్టి ఏ ఇయర్, లీప్ ఇయర్. బట్ లీప్ ఇయర్ అడగట్లేదు వాడికి ఏం కావాలంట, సెంచరీ లీప్ ఇయర్. ఓకేనా, ఇందాక లీప్ ఇయర్ అంటే లీప్ ఇయర్ కనుక్కున్నాం, ఇప్పుడు వాడికి లీప్ ఇయర్ వద్దు, సెంచరీ లీప్ ఇయర్ అన్నాడు. మరి సెంచరీ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అసలు ఈ రెండు ఫస్ట్ ఎలిమినేట్ చేసేద్దాం. ఎందుకని,
వాడికి ఫస్ట్ సెంచరీ ఇయర్స్ కావాలన్నాడు, ఈ రెండు సెంచరీ ఇయర్స్ కాదు పక్కన పెట్టేశాను. తర్వాత లీప్ ఇయర్ కావాలి అన్నాడు. సో సెంచరీ లీప్ ఇయర్, ఈ రెండు సెంచరీ ఇయర్స్ కావట్లేదు కాబట్టి ఫస్ట్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది లీప్ ఇయర్. చూడండి మరి 2 జీరోస్ క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ కూడా 2 జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. మరి ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే చూడండి 17 అనే నెంబర్ ని మనం 4 టేబుల్ లో చూడగలమా? చూడలేము. సో అందుకే ఇది కూడా ఏమవుతుంది, సెంచరీ ఇయరే కానీ బట్ నాన్ లీప్ ఇయర్. మనకు కావాల్సింది సెంచరీ లీప్ ఇయర్, మరి ఇది సెంచరీ ఇయర్ అవుతుంది. అదే విధంగా చూడండి 28, మరి 28 మనం 4 టేబుల్ లో కన్ఫామ్ గా చూస్తాం. సో అందుకే దీన్ని మనం ఏం చెప్తాము అంటే ఏమని చెప్తామండి, సెంచరీ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అన్నాడు అనుకోండి, ఇది 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 ఈ నాలుగిట్లో మూడిట్లో ఏదైనా ఆన్సర్ తీసుకోవచ్చు. బట్ వాడు ఏమడిగాడు, సెంచరీ లీప్ ఇయర్ అని అడిగాడు. మరి సెంచరీ లీప్ ఇయర్ అనగానే మనం వెంటనే ఏం తీసుకోవాలి, ఆప్షన్ 4 ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా?